హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి విజయవాడ నేషనల్ హైవేకి అతి సమీపంలో దట్టు ఏంటంటే హైయెస్ట్ యూడిఎస్ తోటి మంచి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక ఇన్వెస్టర్ ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. దట్టు ఏంటంటే మనకి రెడీ టు ఆక్యుపైలో ఉంది. ఈ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. పల్లోసారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా పల్లోసార్ని కూడా అడిగి తెలుసుకున్నాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? చాలా బాగున్నానండి సార్. మన వీడియో గతంలో చాలా మంది కూడా నాకు కూడా కాల్ చేసేసి చాలా బాగా చెప్పిండు సార్ అని మీ గురించి కూడా నాకు అప్రిషియేషన్ చేసిరు సార్. థ్యాంక్ యూ సార్, అంతా మీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ చూస్తున్నాము, అలాగే ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా చెప్పండి సార్. ముందుగా కనెక్టివిటీస్ బాగున్నాయి సార్, కనెక్టివిటీస్ గురించి చెప్పండి. షూర్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్ళే ముందు, సో ప్రతి మనిషికి హైదరాబాద్లో మంచి రెసిడెన్షియల్ జోను, అన్నిటికీ హైవేకి దగ్గరలో అన్ని మల్టీనేషనల్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఇల్లు ఉండడం అనేది ప్రతి మనిషికి ఒక కళ. అవును సార్. సో ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్లో ఇల్లు కట్టించుకోవాలి అని అంటే కనుక ఇన్ని గజాలు, ఒక 200 గజాలు కొన్ని కట్టించుకుంటాం అనేది అందరి వల్ల అవుతుంది, అవ్వదు. అవును సార్. కానీ అలాగా మనకి అపార్ట్మెంట్కి వెళ్దాం అనగానే ఎదురు బదురు ప్లాట్లు ఉంది, లైక్ డిస్టర్బెన్స్గా ఉంటుందని కూడా ఫీల్ అవుతారు. బట్ మనం ఎవరైతే అలా కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ కళ తీరుస్తానికి మనం విజయవాడ హైవేకి ఒక 1.5 కిలోమీటర్ లోపల చుట్టుపక్కలంతా మంచి రెసిడెన్షియల్ జోను, వాకబుల్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మీరు అలాగా స్విగ్గీ కానీ ఏదన్నా ఆర్డర్ చేసిన నిమిషంలో ఇన్స్టామార్ట్తో సహా అన్నీ మీ ముందు ఉంటాం. సో మంచి రీచబుల్ లొకేషన్లో మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, మన ఎదురు బదురు ఎవరు ఉండరు, మనం ఒక ఇండివిజువల్ ఇంట్లో ఉన్నట్టు ఫ్లాట్ని తీసుకొచ్చాం సార్. అది ఓనర్ షేర్ దీంట్లో, అది మా ఓన్ అపార్ట్మెంట్. మేము ఇచ్చే రేటు కూడా చుట్టుపక్కల ఎవరెవరు అంత మంచిది సార్. ఇప్పుడు మనకి లొకేషన్ చెప్పండి సార్, ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా మనం. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సార్, విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ ఉంది కదా సార్, జస్ట్ బస్ స్టాండ్ నుంచి మనం ఒక 3 minutes లోపల మన అపార్ట్మెంట్ దగ్గర ఉంటాం. అంటే దగ్గర మనకి ఒక 1.8 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అండ్ విజయవాడ హైవేకి జస్ట్ 1.2 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. సో మనం ఏంటంటే లైక్ హయత్ నగర్ దగ్గర నుంచి చాలా రీచబుల్, కుంట్లూరు రోడ్లు, హయత్ నగర్ అండ్ ఇవన్నీ ఏంటంటే హైవేకి రీచబుల్లో మనం ఒక మంచి కాలనీలో ఉన్నాం. ఇది మంచి రెసిడెన్షియల్ జోన్ సార్ ఇదంతా. సో మీరు చూస్తున్నారుగా చుట్టుపక్కల ఇల్లు, సో మంచి గ్రీనరీ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట. హయత్ నగర్ దగ్గర ఇప్పుడు ఏంటంటే అందరూ వచ్చి ఉంటున్నారు. ఎందుకని అంటే విజయవాడ హైవే అందరికీ తెలిసిన విషయం, మనకి 6 lane పైన. అవును సార్. అండ్ ఆ 6 laneతో పాటు లేటెస్ట్గా మీరు పేపర్లలో చూస్తే కనుక మీకు డబల్ డక్కర్ రోడ్లు ఇచ్చి, సో విత్ ఇన్ షార్ట్ టర్మ్లో ఎల్బీ నగర్, చైతన్యపురి అవన్నీ మెట్రో పడక మునుపు ఎలా ఉండేవి, ఇప్పుడు ఈ రోజు మనం వెళ్తే మెట్రో పడిపోయింది కాబట్టి 1 కిలోమీటర్ లోపల చూస్తే అక్కడ ఎప్రిసియేషన్ ఎలా పెరిగింది. సో మనం ఇప్పుడు సైట్ ఏదైతే మనం చెప్తున్నామో సార్, జస్ట్ ఈ మెట్రో యాక్సెసిబిలిటీకి వీటికి అన్నిటికీ 1.5 కిలోమీటర్ దూరంలో మనం ఉండి మంచి స్టాండ్లోన్ అపార్ట్మెంట్ క్రియేట్ చేసాం. అయితే సార్ ఇప్పుడు మనకి ఇది స్టాండర్డ్లోన్ అన్నారు కదా, ఓవరాల్గా ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసేది సార్? ఇది మొత్తం మనకి ఏంటంటే సార్ 2000 స్క్వేర్ యార్డ్స్లో మనం కట్టించాం. సో మనకి అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా, చూసారా సార్, మొత్తం సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చాం. పార్కింగ్ వైజ్ కూడా ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాం అనమాట. సో ఎవరైతే కనుక ఫ్లాట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఎమ్యూనిటీస్ వైజ్ కూడా మనం ఏంటంటే కిడ్స్ పార్క్ ఇస్తున్నాము. అండ్ వాకింగ్, ఇలా ఏదైతే లైక్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయో మొత్తం వదిలిపెట్టింది ప్రాజెక్ట్ చుట్టూతా. సో వాకింగ్ చేసుకుంటానికి ఉంటుంది. మనకి చాలా స్పేషియస్ గా, మీకు వెంటిలేషన్ కానీ గాలి కానీ చూసారా సార్ ఎలా ఉన్నదో. సో చాలా 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 బాగుంటుంది. మనకి 2000 గజాల్లో మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్గా 5 floors ఓన్లీ 25 plots కట్టిస్తున్నాం. 25 ఓన్లీ 25. సో ఏంటంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా ఇండివిజువల్ హౌస్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో అన్ని కనెక్టివిటీలు ఉంటాయి. సో అద్భుతంగా ఉంటుంది సార్ ఇది. అవును. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు సార్? సెక్యూరిటీ పరంగా మనకి CCTVs 24 hours మొత్తం ఏంటంటే 360 degrees మన అపార్ట్మెంట్ సరౌండెడ్ బై CCTVs ఉన్నాయి. అండ్ వాచ్మెన్ ఉంటారు సార్. అండ్ ఈ జోన్ కూడా ఏదున్నదో హై రెసిడెన్షియల్ జోన్, చుట్టుపక్కలంతా చాలా బాగుంటుంది. అసలు సెక్యూరిటీ పరంగా
ఉండడానికి ది బెస్ట్ సేఫ్టీయెస్ట్ ప్లేస్ అనమాట ఇది అవును సార్. మనకి. సో మన స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్లో కూడా మనం ఏంటంటే సార్ మన ఎస్ఎఫ్టీ వచ్చి 1110 అంటే 1110 ఎస్ఎఫ్టీ అనేది ఉంటుంది మంది. అండ్ యూడిఎస్ బయట మీరు ఎక్కడన్నా చూడండి 35-40 మించి ఇవ్వట్ల, మనం 55 గజాలు అన్డివైడెడ్ షేర్ వాళ్ళకి అక్షరాల రిజిస్ట్రేషన్ అవుద్ది. ఇక్కడ గజం వాల్యూ 60,000 ఉంది. సో మీ కళ్ళ ముందే మీకు ఏంటంటే లైక్ వాల్యూ మోర్ దాన్ 50% మీకు ఏంటంటే ల్యాండ్ వాల్యూ కనబడుతుంది. వన్స్ ఒకసారి మెట్రో పడింది అనుకోండి, ఇక్కడ ల్యాండ్ వాల్యూ 1,25,000 నుంచి 1,50,000. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ మనకి అవన్నీ సెట్ అయ్యి ఉన్నాయి, చైతన్యపురి అవన్నీ అందరికి అదృష్టవంతులు. అందుకే మాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది కూడా. ఇంకా ఓనర్ షేర్ ఒకటి ఉన్నది, అది మేము పర్సనల్గా ఉంచుకుంది, అది కూడా ఇద్దామని. ట్రిపుల్ బెడ్రూమ్ ఉంచుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే మనకి సేల్కి వచ్చింది. ఏ ఫేజింగ్ లో సార్ అది? మనది నార్త్ ఫేసింగ్ సార్. నార్త్ ఫేసింగ్ సార్. ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఇది ఓవరాల్ మనకి అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. సార్ ఇది మొత్తం ఏంటంటే లైక్ ఇప్పుడు కామన్ గా వచ్చేసారు హెచ్ఎండిఏ, రేరా అప్రూవ్డ్. అండ్ అది కూడా కనిపించేది మన ఐసిఐసిఐ బ్యాంకర్ లోన్ ఇస్తున్నాడు. 80% బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది. మీరు అలా పెట్టంగానే ఫైల్ అలా శాంక్షన్ అయిపోద్ది, బికాస్ దిస్ ఈస్ ద ప్రైమ్ లొకేషన్. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉన్నది ఏంటయ్యా అంటే ఎదురుగుండా మనకి 4.5 acres ఏదైతే ఖాళీగా ఉన్నదో మన ఆపోజిట్ లో, ఇదే సార్ ఈ ల్యాండ్. ఇది మంచి కార్పొరేట్ కంపెనీ ల్యాండ్. దే ఆర్ ప్లానింగ్ ఫర్ విల్లాస్ కానీ హైరేజ్ అపార్ట్మెంట్ కానీ. వన్స్ అది పడింది అని అనుకోండి, మనకి మన ఎదురుగుండానే మన ప్లాట్స్ ఎదురుగుండానే 1.5 పైన ఒక అపార్ట్మెంట్స్ కానీ అండ్ 3 కోట్ల పైన విల్లా కానీ చెప్తారనమాట. సో అప్పుడు మన అప్రిసియేషన్ కూడా దానికి తగ్గట్టు మంచిగా పెరుగుతుంది అనమాట. సో ఈ జోన్కి మనం ఉన్న ఏరియాకి బేసికల్గా హయ్యెస్ట్ అప్రిసియేషన్ ఉంది సార్. మనం హ్యాపీగా రెడీ టు ఆక్యుపై, ఎవరన్నా ఒక పర్సన్ ఉన్నారు అంటే రెడీగా హ్యాపీగా వచ్చి ఒక ఫ్యామిలీతో మంచిగా ఉండి హై సెక్యూర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. లేదు మనం హ్యాపీగా దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుని రేపొద్దున్న అమ్మేద్దాం, రీసేల్ అన్నా బాగుంటుంది, రెంటల్కి ఇచ్చేద్దాం అనుకున్నా సరే ఈజీగా రెంటల్ పర్పస్ ఉంటుంది సార్. అన్ని పర్పస్ల కింద సర్వైవ్ అయ్యే ప్రాపర్టీ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాపర్టీ. అంటే అన్ని విధాలుగా ఇది సూటబుల్ ప్రాపర్టీ ఇది. అవునండి సార్. ఇప్పుడు ఇదైతే మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, హైవేకి దగ్గర ఉంది. ముందుగా సార్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఒకటి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పండి సార్. సార్ కన్స్ట్రక్షన్ వైజ్ మనం ఏంటంటే కామన్గా లైక్ హైదరాబాద్లో రెడ్ బ్రిక్ యూజ్ చేసే తక్కువ మంది ఉంటారు. మనం ఏంటంటే ప్యూర్లీ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నాం, రివర్ శాండ్ అండ్ మొత్తం ఏదైతే ఉంటుందో ఐరన్ కూడా, ఇవి కూడా శ్రీ బ్రాండ్. అలాగా మంచి కన్స్ట్రక్షన్, ది బెస్ట్ కన్స్ట్రక్షన్. వచ్చి చూడంగానే అర్థమైపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే లైక్ క్లయింట్స్ అందరికీ చాలా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చూడంగానే ఓకే ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది 100% అర్థమైపోయింది. ది బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసాం. ఓన్ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. అవును, ఓన్ కన్స్ట్రక్షన్. మేము ఒక ప్లాట్లు ఉంచుకున్నాము, మా ఓన్ ఉన్నాయి అంటే పైన డూప్లెక్స్ చేయించుకున్నాం 2 త్రిబుల్ బెడ్రూమ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కన్స్ట్రక్షన్ కాబట్టి మేము ఉంచుకున్నాం. ఓకే, అయితే సార్ ఇంకోటి ఇప్పుడు మన ఫ్లాట్ కూడా చూసినాం. మీరు ఇంతకుముందు అన్నారు మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. యాక్చువల్గా వెంటిలేషన్ బాగుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగుంది సార్. ఎందుకంటే సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూస్తాం. షూర్ సార్, వెళ్దాం రండి సార్. ఇప్పుడు మనకి ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉంది సార్? సార్ మన ఫ్లాట్ వచ్చి 2nd ఫ్లోర్లో ఉంటుంది సార్. ఓకే ఇందాక నేను మీకు చెప్పినట్టు చూసారా సార్, ఇదిగోండి ఇది మన ఫ్లాట్ అనమాట. ఓకే ఎంట్రన్స్ ఇది. సో ఎదురు మీకు డిస్టర్బెన్స్గా ఎవ్వరూ లేరు. అండ్ మీకు కారిడార్ వస్తే కనుక 6 feet. సో మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ ఎవ్రీ ఫ్లాట్కి మధ్యలో మళ్ళీ వెంటిలేషన్కి గాలికి డక్ ఏరియా అనేది మీకు దగ్గర 6 feet అది కూడా ఇచ్చాం. సో మీకు ఏంటంటే ఇండివిజువల్గా ఇదిగోండి మీ ఇండివిజువల్ హౌస్ ఉన్నట్టు మీ ఫ్లాట్ ఉంటుంది ఇందాక నేను మాట ఇచ్చిన ప్రకారం. అండ్ వెంటిలేషన్ పరంగా కానీ ముందు కారిడారు అండ్ స్పేస్ పరంగా కానీ చాలా స్పేషియస్ ఉంటుందండి. అయితే అండి ఇంకోటి పక్కకి ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కట్టినప్పుడు మనకి వెంటిలేషన్ తగ్గుతుంది అనుకోవచ్చు. అలాంటి వారి గురించి కూడా ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇంత విడవడం జరిగింది కాబట్టి ఏదైతే ఇప్పుడు మనకి వెంటిలేషన్ ఉందో ఇదంతా కూడా అండి మీకు లైఫ్ టైం కూడా ఈ వెంటిలేషన్ అన్నది కూడా ఉంటుంది. అలాగే అండి ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది. మనకి చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చాలా వచ్చింది కాబట్టి. సార్ ఇది ఇప్పుడు మనకి ఫ్లాట్ ఎంత సేఫ్టీ అన్నారు మళ్ళీ ఒకసారి చెప్పారా? మన ఫ్లాట్ వచ్చి సార్ మనకి 1110. ఓకే, 1110 SFT 10 SFTలో ఉంటుంది అనమాట. నార్త్ ఫేసింగ్ అండి. అలాగే అండి ఒకసారి మనం లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి. సరౌండింగ్ మొత్తం కూడా నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే గ్రాసరీ స్టోర్స్కి కానీ అలాగే మనకి బస్ ఫెసిలిటీస్ కానీ అలాగే కనెక్టివిటీస్ కానీ ఇవన్నిటి కూడా చాలా దగ్గర ఉంటుందండి. అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 11 కూడా మనకి అతి సమీపంలో ఉంటుంది, అంటే పెద్దంబర్పేట కూడా. అలాగే ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ హాస్పిటల్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి వ్యూ నుంచి కూడా అదే హాస్పిటల్ దగ్గర కూడా మనకి రిలయన్స్ మార్ట్ కూడా ఉంటుందండి. ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా జస్ట్ మనకు ఒక 1 to 2 minutes డ్రైవ్లోనే ఉంటుందండి ఇదంతా కూడా చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అని చెప్పారు కదండి. మనకి సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అలాగండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఉత్తర ఈశాన్యంలో మనకి
విండోస్ కూడా రావడం జరిగింది. ఈ విండోస్ అన్ని కూడా మనకి యూపీసీ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ విండో అన్నది కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా స్లైడర్ డోర్స్ అండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాము. మంచి స్పేషియస్గా ఉంటుందండి. 1110 SFT అని చెప్పారు కదండి. కన్స్ట్రక్షన్ పరంగా బాగుంటుంది, వాస్తు పరంగా కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే స్లాబ్ హైట్ కూడా చేసుకోవచ్చు అండి. మనకి స్లాబ్ హైట్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి రేపు మీరు ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ కూడా మీరు మంచిగా డిజైన్స్ అయితే ప్లానింగ్ అన్న కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ కూడా వేసుకున్నా కూడా మనకి ఇక్కడ టీపాయ్ కానీ ఇదంతా వేసుకున్నా కూడా మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో దీనికి వచ్చేసి వైట్ పెయింటింగ్ అయ్యింది. మీకు యొక్క చాయిస్ తోటి ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఈ పెయింటింగ్స్ వర్క్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగా లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇక్కడ మనకి 4 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే అండి పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. మనకి కిచెన్కి సపరేట్ ఉంటుంది, డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా ఈ పార్టీషన్ వర్క్ అంతా కూడా చేయించుకున్నట్టయితే ఇంకా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. టోటల్ కూడా మనకి గ్రానైట్ అయితే వాడడం జరిగిందండి, బ్లాక్ గ్రానైట్. అలాగే తూర్పు ఆగ్నేయ వైపు వెంటిలేషన్ పరంగా విండో చూసుకోవచ్చు అండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గానే అయితే ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకున్నందుకు వీలుగా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్, అలాగే సజ్జా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా కిచెన్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. ఈ కిచెన్ అంతా కూడా మీరు మాడ్యులర్ కిచెన్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. మాడ్యులర్ కిచెన్ కూడా చేసుకున్నట్టయితే ఇంకా చాలా అందంగా లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ దక్షిణ ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా వుడెన్ టెక్స్చర్లో యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు వాషింగ్ మెషిన్ కానీ ఇదంతా పెట్టుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. అలాగండి ఇక్కడ యూటిలిటీ ఏరియాలో మనకి స్పేస్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అంటే మనకి కిచెన్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి. ఇదంతా కూడా మనం చూసుకున్నాం కదండి. కింద మొత్తం కూడా మనకి సెట్ బ్యాక్స్ విడవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో మీరు డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. ఈ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేసుకున్నా కూడా మీరు డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇటువైపు టీ యూనిట్ కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో అయితే ఈ వాల్ ఏదైతే ఉందండి ఈ సైడ్ మొత్తం కూడా మనకి 9 ఇంచెస్ వాల్స్ ఉంటాయి. రేపు వర్షాలు పడ్డా కూడా ఇదంతా కూడా చెమ్మ రాకుండా ఉండేందుకు ఈ వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. అలాగే ఇక్కడ విండో కూడా వచ్చింది కాబట్టి మనకి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. హౌస్ మొత్తం కూడా అండి ఎక్కడ కూడా నేను లైటింగ్ అయితే వాడట్లేదండి. న్యాచురల్ లైట్లోనే వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా ఉందండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో కబోర్డ్స్ రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఒకసారి అది కూడా చూసుకుందాము. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉందండి, చూసుకోవచ్చు. మొత్తం కూడా దీనికి కూడా మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి ఇంటికి ఉత్తర వాయువులు ఉంటుంది. ఇందులో మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుందండి, వాకింగ్ స్పేస్. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో వెంటిలేషన్ పరంగా విండో, ఇటువైపు సెల్ఫ్స్ అండ్ సజ్జా. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ కావాలనుకున్నట్టయితే మీరు టీ యూనిట్ కానీ సిస్టమ్ కూడా ఇదంతా కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఈచ్ రూమ్లో కూడా మనకి సపరేట్గా ఏసీ వెంట్స్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకు ఓపెన్ స్పేస్ ఉందో ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి. దీనికి సపరేట్గా డోర్ కూడా రావడం జరుగుతుంది. అయితే అండి ఈ బాల్కనీ ఏరియా రావడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి పిల్లలు చదువుకోవడానికి ఒకటి పనికొస్తుంది. ప్లస్ ఏంటంటే అండి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది. ఓవరాల్గా ఇప్పుడు మనం ఈ బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు వీడియోలో మెన్షన్ చేశాం కదండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా పల్లవ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రైస్ కానీ యూడిఎస్ కానీ ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మనకి యూడిఎస్ కూడా హైయెస్ట్ యూడిఎస్ అని చెప్పుకుంటూ వచ్చినాము. అవును, మనకి యూడిఎస్ ఎంత వచ్చింది ముందుగా చెప్పండి సార్. మనం 55 గజాలు ఇస్తున్నాం సార్ యూడిఎస్ కింద. ఓకే, 1110 SFTకి 55 గజాలు. 55 గజాలు మంచి యూడిఎస్ సార్ ఇది. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో మేము చూసినాం 24-30 లోపట్నే ఉంటాయి. ఎందుకంటే 1110 SFTకి మాక్సిమం 35-40 మించి నేను తక్కువ సార్ చూసింది. మనం 55 ఇస్తున్నాం. దానికి తోడు ఇక్కడ గజం రేటు 60,000 అలా ఉంది సార్. అవును సార్. సో మంచి వర్కౌట్ అవుద్ది. అంటే ఇప్పుడు మనకి ఫ్లాట్ యొక్క ప్రైస్ కూడా చెప్పండి సార్.
సార్ ఎస్ఎఫ్టీకి వచ్చేపాటికి మనం ఏంటంటే 5500 చెప్తున్నాం సార్. ఓకే, దీంట్లో మనం ఏంటంటే లైక్ ఎమ్యూనిటీస్ టైప్లో కూడా ఏం ఛార్జెస్ పెట్టట్లా, బట్ వీఆర్ గివింగ్ ఏంటంటే కిడ్స్ పార్క్ ఇస్తున్నాము. సెట్ బ్యాక్ అంతా కూడా చాలా మంచి సెట్ బ్యాక్ వదిలిపెట్టాం, అదంతా వాకింగ్ ట్రాక్స్ కింద యూస్ చేస్తున్నాం. అండ్ మనం పవర్ బ్యాంక్ ఇస్తున్నాం, లైక్ ఏంటంటే జనరేటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. పవర్ బ్యాకప్ అనేది కరెంట్ పోయినా ఏది పోయినా సరే జనరేటర్తో వర్క్ చేపిస్తాం. విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మనం ఎమ్యూనిటీస్ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు. బేసికల్గా ఓన్లీ థింగ్ ఏంటంటే ఎస్ఎఫ్టీ మనం 5500 చెప్తున్నాం. అండ్ కార్ పార్కింగ్ ఇస్తున్నాం మనం. అండ్ ఈవెన్ ఎవరికైతే కొద్దిగా ఎక్స్ట్రా కార్స్ ఉంటాయో వాళ్ళకి ఎడిషనల్ గా అండర్ గ్రౌండ్ లో ఎక్స్ట్రా కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఎవరికన్నా 2-3 కార్లు ఉన్నాయనుకో వాళ్ళు దానికి కూడా దాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని పర్చేస్ చేయాలి కదా సార్? అవును, దాన్ని పర్చేస్ చేయాలండి. ప్రస్తుతానికి అయితే మనకి సింగిల్ కార్ పార్కింగ్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు 5500 ఎస్ఎఫ్టీ అంటారు కదా, ఇది సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ ప్రైస్ అంటారా? 100% అండి. ఇక్కడ సరౌండింగ్లో బేసికల్గా 6000 కూడా ఉన్నాయి మనం. సో 5500 పెట్టాము. అండ్ నెగోషియబుల్ కూడా ఉంది. ఓకే, బ్యాంక్ వాడు లోనే ఇస్తున్నాడు సార్, దగ్గర ఒక 50 లక్షల వరకు. ఇక్కడ మీకు బ్యాంక్ లోనే వచ్చేస్తుంది. 80% ఆఫ్ ది అమౌంట్ బ్యాంక్ లోన్ కింద హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే సార్, మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే 15,000 to 18,000 వరకు రెంటల్ ఇన్కమ్ ఉంది. డిపెండ్ అపాన్ మన ఇంటీరియర్స్ దీని ప్రకారం చూసుకుంటే కనుక కామన్గా అయినా 15,000 to 18,000 వరకు మనకు రెంటల్ ఇన్కమ్ నడుస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా పల్లసార్ నెంబర్కి అయితే మీరు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. రఫ్గా ఒకసారి నేను లొకేషన్ హైలైట్స్ కూడా చెప్తానండి. విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకి 1600 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ట్రూ వాల్యూ దాటగానే అండి మనకి లెఫ్ట్ తీసుకోగానే అక్కడ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి మనకి 24/7 కూడా మీరు ఎనీ టైం వచ్చినా కూడా మంచి ప్లెజెంట్ కాలనీలో ఉంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీ కాలనీ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి టైంలలో కూడా వచ్చినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి. అలాగే గ్రాసరీ స్టోర్స్ కానీ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ వచ్చింది, అలాగే యూడిఎస్ ఎక్కువ వచ్చింది. ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, దట్టు నార్త్ ఫేజింగ్లో ఉంది కాబట్టి నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఇది వచ్చేసండి ఇన్వెస్టర్ ఫ్లాట్ కాబట్టి మార్కెట్ వాల్యూ కన్నా కూడా తక్కువ చెప్పడం జరుగుతుంది. దట్టు 80% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా మనకి ఫ్లాట్ మీద రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.